ఆడుకోవాలి మనం ఇప్పుడు. మరీ దూరం ఏం లేదు, చాలా దగ్గరలోనే ఉన్నాం. ఈ రోజు ఫైర్ వర్క్ చూడడానికి మేము వాషింగ్టన్ మోన్మెంట్ దగ్గరికి వచ్చాము. ఇది వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్కి 1 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. వైట్ హౌస్ నుంచి ఇక్కడికి 0.7 మైల్స్, అరౌండ్ లైక్ 900 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇది వాషింగ్టన్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ జూలై 4th రోజు, జూలై 4th ఇండిపెండెన్స్, ఆ రోజు వీరు ఫైర్ వర్క్ అయితే కూడా బాగా ట్రాక్ చేస్తారు. సో ఇది చూడడానికి చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికైతే విజిట్ చేయడానికి వస్తారు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ రోడ్స్ మొత్తం ఈ రోజు బ్లాక్ చేశారు, ట్రాఫిక్ అవ్వకుండా. మొత్తం ఏ వెహికల్స్ కూడా అలో లేదు. అండ్ ఈ రోడ్ మొత్తం యాక్చువల్గా ఇది రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా, బట్ ఈ రోజు మొత్తం బంద్ చేశారు డ్యూ టు హెవీ ట్రాఫిక్. ఈ రోజు మొత్తం బంద్ చేశారు. సో లోపలికి వెళ్ళాక అసలు ఫైర్ వర్క్స్ ఎలా అవుతాయి అవన్నీ మొత్తం చూస్తాం మీకు. సో యాక్చువల్గా అసలు ఈ రోడ్లో కార్ సెంటర్ లేదు ఈరోజు, అందుకని ఆ కార్ని పోలీసులు ఆపారు. ఈ రోడ్ మొత్తం రెస్ట్రిక్ట్ చేసి రోజు ఎవరు రాకుండా. బట్ సెంటర్ అయినా ఇది యాక్చువల్గా ఎంట్రింగ్ మాత్రమే ఇంత మంది కనిపిస్తున్నారు. అసలు లోపల ఆల్రెడీ ఫుల్ ప్యాక్ అయిపోయారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, అసలు జనాలు ఎంత ప్యాక్ అయిపోయారు చూడండి. ఇక్కడ బ్యాగ్ చెక్ చేస్తున్నారు ఎంట్రెన్స్ లో. ఇది ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ టైప్ అనుకోండి. పబ్లిక్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గానే ఉంటాను అనుకున్నా, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంతమందిని చూడడం. నేను కూడా ఒక ఫైర్ వర్క్ చూడడానికి అంటే. సో ఇక్కడ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యేది 9 PM నుంచి 9:27 PM వరకు. ఎగ్జాక్ట్గా 17 minutes వీళ్ళు ఫైర్ వర్క్స్ అయితే జరుపుతారు ఇక్కడ. 9 కొంటే ఇప్పుడు ఎంత 6 కూడా కాలేదు, 6 PM కూడా. సో ఇప్పటికే జనాలు చాలా వరకు నిండిపోయారు. పెద్ద గ్రౌండ్ యాక్చువల్గా. సో ఈ గ్రౌండ్ మొత్తం చూస్తున్నాను. సో గ్రౌండ్ మొత్తం ఆల్రెడీ ఆక్యుపై చేశారు. ఇంటి నుంచి మంచిగా బాల్స్ తెచ్చుకొని వాలీబాల్ అట్లా మంచిగా ఆడుకుంటారు. ఇదంతా గ్రౌండే. అసలు ఈ మోన్మెంట్ బయటకి చూసి నార్మల్గా కొద్దిగా సైజ్ అనిపించింది, బట్ ఇంట్లోకి వచ్చి చూస్తే అసలు టూ మచ్ లెంత్ ఉండేది, చాలా హైట్ ఉంది. సో ఆల్రెడీ జనాలు మొత్తం ప్లేస్ని ఆక్రమించేశారు. జనాలు పుష్కరాల కంటే అభిమానం వస్తున్నారు. అసలు ఇప్పటికి ఇంకొక 2-3 గంటల ముందే ఇంత పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇంకొక గంటన్నర తర్వాత అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేను అంత పబ్లిక్ ఉంటుండొచ్చు. దూరం చూసి కొద్దిగా చిన్ననే అనిపించింది, బట్ ఇందులో కూడా చూసి అసలు చాలా పెద్ద ఉంది. అండ్ ఇప్పుడు 6 అవుతుంది కదా, 6 PM అవుతుంది. ఇప్పటికే జనాలు చాలా నిండిపోయి గ్రౌండ్ మొత్తము. అసలు ఇక్కడ ఎంట్రెన్స్ చూసుకుంటే ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. అండ్ ఒకసారి గెస్ చేసుకో, ఒక 9 o'clock కల్లా ఎంతమంది జనాలు ఉంటారు అసలు తెలిసి గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతాను నేను అనుకుంటున్నా. తెలిసి ఆ టైం వరకు మళ్ళీ వీడియో తీసుకున్నప్పుడు. సో యాక్చువల్గా నేను ట్రాకర్స్ ఈ గ్రౌండ్లోనే ఎక్కడో ట్రాక్ చేస్తాను అనుకున్నా ఫైర్ వర్క్స్. బట్ ఇక్కడ ఫైర్ వర్క్స్ అనేది ఇక్కడ కాదు, ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ ప్లేస్లో అక్కడ వాటర్ ఫౌంటైన్ అది ఉంది కదా. సో ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర వేరు అక్కడ ఫైర్ వర్క్స్ అనేది జరుగుతాయి. అక్కడ లాంగ్ సైడ్ కూడా అక్కడ మూవ్మెంట్ మెమోరియల్ దగ్గర కూడా జనాలు కూర్చున్నారు. అక్కడ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ, ఇక్కడ సైడ్ నుంచి ఇటు సైడ్. సో ఇక్కడ మధ్యలో అనేది మనకి ఫైర్ వర్క్ జరుగుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడ లాస్ట్ లో బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ ఫైనల్ బిల్డింగ్ నుంచి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైడ్ ఒకసారి మిడిల్ లో ఉంది. లాస్ట్ ఇంకో బిల్డింగ్ ఉంది, అది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ అనమాట, క్యాపిటల్ బిల్డింగ్. ఇది మొత్తం ఒక స్ట్రైట్ లైన్ ఉంది. సూర్యుడు హస్తమిస్తున్న సమయాన ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు గ్రౌండ్ మొత్తం అసలు ఫుల్ అయిపోయి జనాలు మాత్రం. అంత టూ మచ్ పబ్లిక్ ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఈ ఫైర్ వర్క్స్ ఉండేది కూడా ఒక 15 నిమిషాలు, జస్ట్ 15 నిమిషాల కోసం ఇంతమంది వచ్చారు. అండ్ ఒకసారి ఊహించుకోండి, ఈ మంది అంతా బయటకు వెళ్తే అసలు ట్రాఫిక్ ఎంత సేపు అవుతుంది. సో అది ఫైనల్ థింగ్. బ్రో అనుకుంటుంది ఎందుకు టార్చర్ అయ్యి ఎన్నో టార్చర్ పండుగ అవుతుంది. లిటరలీ క్రౌడెడ్. అదంతా ఫోన్ ఫ్లాష్ లైట్ చూడండి, ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని పెట్టుకున్నారు. నౌ టైమ్ ఇస్ 9:07 PM కదా, అండ్ 9 నిమిషాలకు ఈ ఫైర్ వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో చూద్దాం ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ చేస్తారా లేదా. ఓకే ఏంది, వెయిట్ ఫర్ మినిట్. ఓకే ఒకసారి ఏది ఇంకా వీడియో టైం పాటించట్లేదు. 9 PM అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా 9 PM స్టార్ట్ అయింది. సో వెయిటింగ్ ఇంకా చూద్దాం. ఎగ్జాక్ట్ టైం స్టార్ట్ చేసారు. అవసరం కదా.